హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఫిజిక్స్ ఛానల్ వన్స్ అగైన్ అండి. రైట్, ఎస్ అండి. 8th క్లాస్ స్టూడెంట్స్, స్టేట్ సిలబస్ మారిపోయింది, మీ అందరికీ తెలుసు కదా. న్యూ సిలబస్ వచ్చింది, ఓకేనా. సో స్టేట్ సిలబస్లో ఈ న్యూ సిలబస్ ఫిజిక్స్ ఎలా ఉందో ఒకసారి మనం చూద్దామండి. రైట్, వెల్కమ్ బ్యాక్ టు మై ఫిజిక్స్ ఛానల్. మీ టెక్స్ట్ బుక్లు తీసుకోండి. మీకు ఈసారి 5 చాప్టర్స్ ఉన్నాయండి. కొత్త స్టేట్ సిలబస్ 8th క్లాస్ ఫిజిక్స్ అండి. రాసుకుందాం మరి అందరూ. సో నోట్స్ తీసుకోండి, ఓకే. నోట్స్ తీసుకొని జాగ్రత్తగా రాసుకోండి. 8th క్లాస్ న్యూ సిలబస్ స్టేట్, 8th క్లాస్ స్టేట్ న్యూ సిలబస్. ఓకేనా, స్టేట్ అండి న్యూ సిలబస్. స్టార్ట్ చేద్దాం. మీకు 5 చాప్టర్స్ అండి, చాలా చిన్న చాప్టర్స్ ఇచ్చాడండి, బుల్లి చాప్టర్స్ న్యూ సిలబస్. ముందు ఆ చాప్టర్ పేర్లు రాసుకోండి. ఫస్ట్ వన్, ఎక్స్ప్లోరింగ్ ద వరల్డ్ ఆఫ్ సైన్స్. ఎక్స్ప్లోరింగ్ ద వరల్డ్ ఆఫ్ సైన్స్. ఎక్స్ప్లోరింగ్ ద world of science. ఇది మీ ఫస్ట్ చాప్టర్ అండి, న్యూ చాప్టర్, 8th క్లాస్ స్టేట్ సిలబస్ ఫిజిక్స్. టైప్స్ ఆఫ్ ఫోర్సెస్. టైప్స్ ఆఫ్ ఫోర్సెస్. మూడవది, పార్టికల్ నేచర్ ఆఫ్ మ్యాటర్. పార్టికల్ నేచర్ ఆఫ్ మ్యాటర్. ఓకేనా, మూడో చాప్టర్ ఇది, మీ కొత్త చాప్టర్ 8th క్లాస్ స్టూడెంట్ స్టేట్ సిలబస్. ప్లీజ్ మేక్ ఏ నోట్ అండి, స్టేట్ సిలబస్ అండి, ఓకేనా. నెక్స్ట్, ప్రెషర్ అండ్ ఇట్స్ ఎఫెక్ట్స్. ప్రెషర్ అండ్ its effects. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ అండి, ప్రెజర్ అండ్ ఎఫెక్ట్స్ అయిపోయిన తర్వాత సొల్యూషన్స్, లిటిల్ కెమిస్ట్రీ పార్ట్ అండి, సొల్యూషన్స్. నోట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి మీ కొత్త చాప్టర్ అండి, కొత్త చాప్టర్స్ 8th క్లాస్ స్టేట్ సిలబస్. నోట్ చేయండి ప్లీజ్. ఐ థింక్ మై మైక్ ఈజ్ వర్కింగ్, చెక్ చేసుకోండి. ఎస్, మైక్ వర్క్ చేస్తుంది, వెరీ గుడ్ అండ్ ఎక్సలెంట్ అండి. రాష్ట్రంలో 8th క్లాస్ స్టూడెంట్స్ ఫిజిక్స్ స్టేట్ న్యూ సిలబస్. ఎక్స్ప్లోరింగ్ ద వరల్డ్ ఆఫ్ సైన్స్ అండి, టైప్స్ ఆఫ్ ఫోర్సెస్, పార్టికల్ నేచర్ ఆఫ్ మ్యాటర్, ప్రెషర్ ఇన్ ఇట్స్ ఎఫెక్ట్స్, సొల్యూషన్స్. మరి స్టార్ట్ చేద్దామండి. ఫస్ట్ చాప్టర్ చాలా చిన్న చాప్టర్ అండి, ఇది చాలా చిన్న చాప్టర్. స్టార్ట్ చేద్దాం. రైట్ అండి, ఫస్ట్ చాప్టర్ హెడ్డింగ్ పెట్టుకోండి. చూడండి వీడియో ఏమంటున్నాడు, అంత ఇందులో ఎక్స్పెరిమెంట్స్ అండి, ఓకేనా. రైట్, ఏమన్నాడు ఒకసారి చూడండి. ఫస్ట్ చాప్టర్లో ఎక్స్ప్లోరింగ్ ద వరల్డ్ ఆఫ్ సైన్స్ అంటే ప్రతిదీ ఇందులో మనకి మేజర్గా ఇందులోంచి మనకి ఎగ్జామ్లో క్వశ్చన్స్ రాకపోవచ్చు, బట్ ఒక ఎక్స్పెరిమెంట్ అనమాట ఇందులో, ఓకేనా. ఇక్కడ ఆల్రెడీ మీకు ఇచ్చాడు కూడా అండి, ఇందులోంచి మ్యాక్సిమం మీకు ఏం క్వశ్చన్స్ రాకపోవచ్చు అండి. జస్ట్ ఒక రకమైన ఇంట్రడక్షన్ పార్ట్ అనమాట అది, ఓకేనా. ముందే మీకు ఇక్కడ చెప్పాడు, దీస్ ఆర్ నాట్ మెంట్ ఫర్ ఎనీ ఎగ్జామ్. ఈ ఫస్ట్ చాప్టర్ అనేది ఎక్స్ప్లోరింగ్ ద వరల్డ్ ఆఫ్ సైన్స్, ఇందులోంచి మీకు ఎటువంటి ఎగ్జామినేషన్వి రావు, ముందే వాడు చెప్పాడు అండి, ఓకేనా. వెల్కమ్ బ్యాక్ అన్నాడు ఆన్ ద ఫస్ట్ పేజ్. దీస్ ఆర్ నాట్ మెంట్ ఫర్ ఎనీ ఎగ్జామ్, ఓకేనా. అయితే ఏంటి కొంచెం ఇందులో మనం చదవలసినవి ఏంటి ఇందులో, ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నీ క్యూరియాసిటీ అనమాట, ఓకేనా. అంటే ప్రపంచంలో ఏం జరుగుతుంది, క్యూరియాసిటీ. ఏంటి ఆ క్యూరియాసిటీ చూడండి, అక్కడ ఆల్రెడీ మీకు ఇచ్చాడండి న్యూ సిలబస్లో. టెక్స్ట్ బుక్ తీయండి. వై ఈజ్ వన్ సైడ్ ఆఫ్ ఎ పూరి థిన్నర్ అదర్ దెన్ ద అదర్?
పూరి వేస్తున్నప్పుడు మీరు చూడండి, ఒక సైడ్ తిన్గా ఉంటుంది, కింద భాగం థిక్గా ఉంటుంది. యూ అబ్జర్వ్ ఇన్ ద కేస్ ఆఫ్ పూరి, అందరం తింటాం మనం. ఇన్ దిస్ వన్ సైడ్ ఈజ్ వెరీ థిన్, అవునా కదా? పూరీలో ఒక సైడ్ థిన్గా ఉంటుంది, ఇంకో సైడ్ థిక్. వన్ సైడ్ ఈజ్ థిన్ దెన్ the other side. This is the first question, curious question. ఓకేనా? ఇంకా ముందుకు వెళ్ళినట్టుగైతే you can observe second point, there are more grains of sand on all the beaches and desert of the world and more stars in our galaxy. చూడండి, అన్ని క్యూరియస్ క్వశ్చన్స్. మోర్ గ్రెయిన్స్, మోర్ గ్రెయిన్స్ ఆఫ్ శాండ్. ఎక్కడ ఉంటాయి మోర్ గ్రెయిన్స్? బీచ్ దగ్గర, ఇన్ బీచ్ అండ్ ఆల్సో ఇన్ డెజర్ట్ ఏరియా. ఇఫ్ యూ అబ్జర్వ్ కేర్ఫుల్లీ, మోర్ గ్రెయిన్స్ అంటే చిన్న అంటే వాట్ యూ కెన్ సే శాండ్ యొక్క తునకలు చిన్న చిన్నవి అనమాట, ఎక్కువ బీచ్ దగ్గర ఉంటాయి. అలాగే డెజర్ట్ ఏరియాస్లో మనం చూడవచ్చు. అలాగే మోర్ స్టార్స్ ఇన్ అవర్ గ్యాలక్సీ, నక్షత్రాలు. మోర్ స్టార్స్ ఇన్ అవర్ గ్యాలక్సీ. నక్షత్రాలు. అదవుతున్నాయి పాయింట్స్ మీకు. ఫస్ట్ చాప్టర్ నుంచి క్వశ్చన్స్ ఏమి రావు, ఒక టైప్ ఆఫ్ ఇంట్రడక్షన్ అనమాట ఇది. అర్థమవుతుందా? రైట్ అండి. సో ఇలా చెప్పుకుంటూ పోతే మనం ఈ చాప్టర్లో చాలా క్వశ్చన్స్ మనం వేసుకోవాలి మనమంటూ మనం. అర్థమవుతుందా? సో మెనీ క్వశ్చన్స్ ఆర్ దేర్ టు ఆస్క్. అర్థమవుతుందా? క్లియర్? ఇంకా చూడండి, ముందుకు వెళ్దాం. సో మెనీ క్వశ్చన్స్ ఆర్ దేర్ ఫర్ అస్. చూడండి ఏంటి ఆ క్వశ్చన్స్ అన్నీ చూద్దాం వన్ బై వన్ అని. రైట్, ఇప్పుడు మీ టెక్స్ట్ బుక్లోనే న్యూ సిలబస్లోనే చూడండి. మన బాడీ, ఫర్ ఎగ్జాంపుల్ మన బాడీ ఉంది, హ్యూమన్ బాడీ. If you observe human body, inside so much of bacteria will be there, that is good bacteria. ఏంటి గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది, బ్యాడ్ కూడా ఉంటుంది, బ్యాడ్ బ్యాక్టీరియా కూడా ఉంటుంది, అంటే హార్మ్ఫుల్. గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది, హార్మ్ఫుల్ బ్యాక్టీరియా. హార్మ్ఫుల్ బ్యాక్టీరియా ఏం చేస్తుంది? డిజీజ్ కాజ్ చేస్తుంది. డిజీజ్ కాజెస్ హార్మ్ఫుల్. సో ఈ డిజీజ్ని ఎవరు కాపాడుతారు? గుడ్ బ్యాక్టీరియా. గుడ్ బ్యాక్టీరియా ఏం చేస్తుంది? ఇట్ విల్ ఫైట్. దాన్నే మనం ఏమంటున్నాం? WBC, దట్ ఈస్ వైట్ బ్లడ్ కార్పసల్స్. ఇవి కాపాడుతాయి కదా మనకి. వైట్ బ్లడ్ కార్పసల్స్. సో దీని పని ఏంటి? వైట్ బ్లడ్ కార్పసల్స్ పని ఏంటి? ఇట్ విల్ ఫైట్ విత్ ద వాట్ ఎవర్ ఫారెన్ బాడీస్ ఏవైతే బయట నుంచి బాడీలోకి ఎంటర్ అయ్యో అవి ఫైట్ చేస్తాయి. అది ఎప్పుడు ఫైట్ చేస్తే? ఎప్పుడు కాదు, వెన్ యువర్ బాడీ ఈజ్ కంప్లీట్లీ ఫిట్. మన ఇమ్యూనిటీ సిస్టమ్ కరెక్ట్గా ఉన్నప్పుడు ఈ WBC కరెక్ట్గా ఉంటుంది. సపోజ్ యూఆర్ వెరీ వీక్, యూఆర్ నాట్ ఈటింగ్ ఫుడ్ ప్రాపర్లీ, అప్పుడు ఏమవుతుంది? ఈ WBC కూడా వీక్ అయిపోతుంది. అప్పుడు శత్రువులు ఏమైనా ఎంటర్ అయినప్పుడు మనకేమవుతుంది? దాడి చేస్తాయి మన మీద. శత్రువులు అంటే ఇక్కడ ఏంటి? బ్యాక్టీరియా రూపంలో. శత్రువులు అంటే ఇక్కడ మనుషులు కాదు, ఇక్కడ పాయింట్. In the form of bacteria, virus, they will be entering into the body through air, by food. అన్ని విధాలుగా ఎంటర్ అవుతున్నాయి. ఎంటర్ అవ్వడం వల్ల లోపల ఇమ్యూన్ సిస్టమ్ కరెక్ట్గా ఉందనుకోండి, ఇఫ్ ద ఇమ్యూన్ సిస్టమ్, దెన్ ఇట్ విల్ ఫైట్ అండ్ దోస్ బ్యాక్టీరియా విల్ బి సెండ్ అవుట్ అండ్ యూ విల్ బి హెల్దీ. అర్థమవుతుంది కదా? ఇది మన బాడీలో జరుగుతుంది. నోట్ చేసుకోండి. ఈ ఎగ్జామినేషన్లో లేకపోయినా ఫస్ట్ చాప్టర్ ఏంటంటే ఇంట్రడక్షన్ చాప్టర్ అన్నమాట. ఓకేనా? క్లియర్? రైట్.
తర్వాత మనం దీనికి ఏం చేస్తామంటే మనకి చిన్నప్పుడు ఇంజెక్షన్స్ కూడా ఇస్తారు మనకి, ఓకేనా, ఇమ్యునైజేషన్ ఇంజెక్షన్స్ బాడీకి, అవునా. వెన్ వీఆర్ వెరీ స్మాల్ వీఆర్ గివెన్ సమ్ ఇంజెక్షన్స్ ఆల్సో, ఇమ్యూన్ ఇంజెక్షన్స్, ఇమ్యూన్ వెన్ వీఆర్ వెరీ స్మాల్ ఏంటి మనకి ఇమ్యునైజేషన్ ఇస్తారు, సో మెనీ ఇంజెక్షన్స్ లైక్ బీసీజీ, టీటీ, చాలా ఉంటాయి మనకి. సో ఎందుకు ఇస్తారు ఇంజెక్షన్స్ మనకి బాడీలోకి, సో దట్ అవర్ బాడీ గెట్స్ ఇమ్యూన్ అనమాట. బాడీ ఎప్పుడైతే ఇమ్యూన్ అవుతుందో ఫారిన్ బాడీస్ ఏమైనా లోపలికి ఎంటర్ అయినప్పుడు బ్యాక్టీరియా వైరస్ ఏమవుతాయి, బాడీ ఈజ్ కంప్లీట్లీ ఇమ్యూన్, సో దీస్ డిసీజ్ విల్ నాట్ ఎంటర్. ఒకవేళ సపోజ్ మనకి ఏమైనా ఇమ్యూనిటీ లేదనుకోండి, దీస్ బ్యాక్టీరియా విల్ ఎంటర్ అండ్ ఇట్ విల్ కాజ్ ఆల్ ద డిసీజెస్. అదవుతుంది మీకు. సో దీస్ ఆర్ ది ఇమ్యునైజేషన్ ఇంజెక్షన్స్ అండి, అది చిన్నప్పుడు మనందరం తీసుకుంటాం. ఓకే, నెక్స్ట్ అండి, కమింగ్ టు ద నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ ఇన్ దిస్ వన్. ఇఫ్ యూ గో ఇన్ టు ద డీప్, ఓకేనా. అలాగే మనకి రిగార్డింగ్ ఎలక్ట్రిసిటీ తీసుకున్నట్టుగైతే, ఎలక్ట్రిసిటీ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రిక్ కరెంట్, మనకి ఎలక్ట్రిక్ కరెంట్ ఎన్ని విధాలుగా యూజ్ అవుతుంది, హౌ మెనీ టైప్స్ ఎలక్ట్రిసిటీ ఈజ్ యూజ్ ఫర్ అస్. బికాస్ ఆఫ్ దిస్ ఎలక్ట్రిసిటీ వీఆర్ యూజింగ్ ఎలక్ట్రికల్ అప్లయన్సెస్, ఓకే. Because of this we are using electrical appliances, like so many items are there, like televisions, refrigerator, okay, washing machines, okay, everything, iron box, so many iron, that again heaters, electrical heaters. So electric current వల్ల మనకు యూజెస్ కూడా ఉన్నాయండి. బికాస్ ఆఫ్ దట్ ఎలక్ట్రిసిటీ వాట్ ఈస్ హ్యాపెనింగ్, వీఆర్ యూజింగ్ ఆల్ దీస్ అప్లయన్సెస్ ఇన్ ద హౌస్ టు మేక్ ఈజీ ద వర్క్. పని ఈజీ అయిపోతుంది కదా, ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది టెలివిజన్, హీటర్స్ విచ్ ఈస్ గెటింగ్ బాయిల్డ్ వాటర్, రెఫ్రిజిరేటర్ కూలింగ్ ద థింగ్స్, ఫ్రూట్స్ అండ్ అదర్ థింగ్స్, washing machines, it wash the clothes, another thing, iron box, okay. సో ఇవన్నీ కూడా మనకి ఎలక్ట్రిసిటీ ద్వారా మనకి లభ్యం అవుతుంది. అదవుతుందా మీకు, క్లియర్, రైట్ అండి. తర్వాత ఇంకా మీరు ముందుకు వెళ్ళినట్టుగైతే, ఎస్, అలాగే మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ అండి. మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ అంటే మ్యాగ్నెటిజం, మ్యాగ్నెటిజం అంటే మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్. సో దీన్నే మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ కరెంట్ అని కూడా అనొచ్చు, మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ కరెంట్, ఓకే. సో బికాస్ ఆఫ్ దీస్ ఆల్సో వీఆర్ యూజింగ్ సో మెనీ థింగ్స్ అండి, లైక్ జనరేటర్స్, ఓకేనా. ఇట్ హెల్ప్స్ మోటార్స్, electric motors, generators, it helps electric motors, magnetic effects kada, generators. అదవుతుందా మీకు. సో ఈ సబ్జెక్ట్ మీకు ఏంటంటే ఒక రకమైన ఇంట్రడక్షన్ చాప్టర్ అండి. ఫస్ట్ చాప్టర్లో ఏం క్వశ్చన్స్ ఉండవు, వెరీ స్మాల్ వన్, హార్డ్లీ వెరీ స్మాల్, చిన్న చాప్టర్ ఇది. సో ఎక్స్ప్లోరింగ్ ద వరల్డ్ ఆఫ్ సైన్స్ అంటే బై యూజింగ్ సైన్స్ మనం దాన్ని ఎలా యూజ్ చేసుకోవచ్చు మన డైలీ లైఫ్లో, ఓకేనా, మన పర్పస్ కోసం, ఇన్ రైట్ వే. సో ఆల్ దీస్ థింగ్స్ అనమాట. సో టు రన్ ద ఎలక్ట్రిక్ మోటార్స్, జనరేటర్స్, అదవుతుంది మీకు, ఓకే, రైట్. తర్వాత ఇంకా మీరు డీప్గా వెళ్ళినట్టుగైతే you can know the gravitational force, and gravity, పైకి ఏదైనా బాడీ, if you throw any object upward direction, if we throw any body
in upward direction, any object, it will come downwards. If you throw in upward direction, it will come downward. Why? Because of gravity. Gravitational force. నెక్స్ట్ చాప్టర్ మళ్ళీ ఉంది మీకు టైప్స్ ఆఫ్ ఫోర్సెస్, అక్కడ చూడొచ్చు. సో ఈ గ్రావిటీ ఏం చేస్తుంది, పైకి వేసినప్పుడు కిందకి లాగేస్తుంది బాడీస్ని. సో వై దట్ బాడీ ఈస్ కమింగ్ డౌన్, దట్ ఈస్ నథింగ్ బట్ గ్రావిటీ. ఓకే, మీకు అర్థమవుతున్న పాయింట్. అలాగే ప్రెషర్, ఇవన్నీ రబ్ చేస్తాను చూడండి, నోట్ చేస్తారా? రైట్. నా కమింగ్ టు నెక్స్ట్ పార్ట్, ప్రెషర్. ప్రెషర్ గురించి వినే ఉంటారు. What is pressure? Okay. For example, if any body is there like this, okay, you can see pressure is applied uniformly. Okay. See, uniformly pressure is applied. Okay, and of course pressure is given by force by area అనుకోండి ఫార్ములా. అండ్ దెర్ ఈస్ ఎ లింక్ విత్ ప్రెజర్ ఆల్సో. ఏంటది? వెలాసిటీ ఎప్పుడైతే ఎక్కువ ఉంటుందో, వేగం, మోర్ వెలాసిటీ లెస్ ప్రెజర్. అర్థమవుతుందా? ఇన్వర్స్ అనమాట. మోర్ వెలాసిటీ less pressure, and due to that what happens sometimes, you can see in the case of ఎప్పుడైనా మనకి సైక్లోన్ వచ్చినప్పుడు ఇవన్నీ జరుగుతుంది. సామాన్లన్నీ పైకి ఎగిరిపోతుంటాయి. సమ్ బోర్డింగ్స్ ఆల్సో, మనకి ఈ గాలికి తుఫాన్ వస్తుంది కదా, బోర్డింగ్స్ విల్ బి గోయింగ్, టాప్ అంతా పైకి లేచిపోతుంది. బికాస్ ఆఫ్ వాట్ హ్యాపెన్, హై వెలాసిటీ లో ప్రెషర్. ఓకేనా? సో దీస్ ఆల్ ద థింగ్స్ ఆర్ done in this case, and that is nothing but there is a difference in pressure. ఇంకా సింపుల్గా చెప్పాలంటే డ్యూ టు ద డిఫరెన్స్ ఇన్ ప్రెషర్. అదవుతుందా? ప్రెషర్లో డిఫరెన్స్ వస్తుంది పైన కిందన. మోర్ వెలాసిటీ లెస్ ప్రెషర్, లెస్ వెలాసిటీ మోర్ ప్రెషర్. అదవుతుందా? రివర్స్ ఇన్వర్స్లీ, మోర్ వెలాసిటీ లెస్ ప్రెషర్, లెస్ వెలాసిటీ మోర్ ప్రెషర్. సో డ్యూ టు ద difference in pressure, there will be cyclone effects. అదవుతుంది కదా, అదే అనమాట. సో ఇదండి మీకు ఫస్ట్ చాప్టర్. ఓకే, స్ట్రాంగ్ బ్రీజ్ విల్ బి కమింగ్. దానివల్ల మనకి ఈ ప్రెజర్ డిఫరెన్స్, ఇదంతా కారణం ఏంటి? బికాస్ ఆఫ్ లో ప్రెషర్. దీన్ని మనం ఉంటాం చూడండి, లో ప్రెషర్ టైడ్. అంటే వెన్ ఎవర్ దెర్ ఇస్ హై వెలాసిటీ, ప్రెషర్ బికమ్స్ లెస్. మోర్ వెలాసిటీ, ఇన్వర్స్లీ ప్రెషర్ బికమ్స్, వెలాసిటీ ఎక్కువైతే ప్రెషర్ తగ్గిపోతుంది, వెలాసిటీ తక్కువైతే ప్రెషర్ పెరుగుతుంది. ఈ డిఫరెన్స్ ఇన్ ప్రెషర్స్నే మనకి సైక్లోన్స్ అవన్నీ రావడం జరుగుతుంది మనకి వాతావరణంలో. అదవుతుందా? ఇన్వర్స్ అనమాట. మోర్ వెలాసిటీ లెస్ ప్రెషర్, మోర్ వెలాసిటీ లెస్ ప్రెషర్, మోర్ ప్రెషర్ లెస్ వెలాసిటీ. ఈ డిఫరెన్స్ వల్ల మనకి లో ప్రెషర్ టైడ్స్. అదవుతుందా? చూడండి, ఇక్కడ మీకు రాస్తాను కావాలంటే డిఫరెన్స్. ప్రెషర్ విల్ బి లెస్, P will be less. ఎప్పుడు? when more velocity, pressure less. అలాగే pressure is more then ఏమవుతుంది? velocity is less. మోర్ వెలాసిటీ అండి, వెలాసిటీ ఎక్కువైనప్పుడు ప్రెజర్ తగ్గిపోతుంది. అదవుతుందా? అలాగే వెలాసిటీ తక్కువ ఉన్నప్పుడు ప్రెజర్ ఎక్కువ ఉంటుంది. ఈ డిఫరెన్స్ ఇన్ ప్రెజరే మన సైక్లోన్. సింపుల్ లాజిక్ గుర్తుపెట్టుకోండి. మోర్ వెలాసిటీ లెస్ ప్రెజర్, మోర్ వెలాసిటీ లెస్ ప్రెజర్, లెస్ వెలాసిటీ మోర్ ప్రెజర్. దిస్ డిఫరెన్స్ కాజెస్ సైక్లోన్. దట్స్ ఆల్ అండి. ఇదే మీకు స్టేట్ సిలబస్ 8th క్లాస్ అంటే ఫస్ట్ చాప్టర్ చాలా చిన్నదండి. ఇందులో క్వశ్చన్స్ ఏం రావు, ముందే వాడు చెప్పేశాడు. ఇట్ ఈస్ ఓన్లీ ఇంట్రడక్షన్. చూడండి, దీస్ ఆర్ నాట్ మెంట్ ఫర్ ఎనీ ఎగ్జామ్. స్టార్టింగ్ లైనే మీకు ఇచ్చాడు.
ఇట్స్ ఓన్లీ ఇంట్రడక్షన్ అనమాట ఫస్ట్ చాప్టర్. ఓకేనా, ఎక్స్ప్లోరింగ్ ద వరల్డ్ ఆఫ్ సైన్స్. దీని తర్వాత నుంచి మనకి సెకండ్ చాప్టర్ అదే టైప్స్ ఆఫ్ ఫోర్సెస్లోంచి అప్పుడు మన క్వశ్చన్స్ అసలైన చాప్టర్ స్టార్ట్ అవుతుంది. ఓకేనా, సో 8th క్లాస్ స్టేట్ సిలబస్ వాళ్ళకి ఎవరైతే మనకి ఈ సంవత్సరం అంటే 2026-27లో సిలబస్ మారింది కాబట్టి ఇక్కడ నుంచి ఇది మనకి ఇది సిలబస్. ఓకేనా, అదేంటది అకాడమిక్ 2026-27. ఓకేనా, నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ అనమాట 2026-27కి కొత్త స్టేట్ సిలబస్. ఈ 5 చాప్టర్స్ ఆల్రెడీ మీకు ఎంత ఇచ్చాను కదా, ఆ 5 చాప్టర్స్ ఏంటంటే అవి ఎక్స్ప్లోరింగ్ ద వరల్డ్ ఆఫ్ సైన్స్, టైప్స్ ఆఫ్ ఫోర్సెస్, పార్టికల్ నేచర్ ఆఫ్ మ్యాటర్, ప్రెషర్ అండ్ ఇట్స్ ఎఫెక్ట్స్, తర్వాత లాస్ట్ది సొల్యూషన్స్, బిట్ ఆఫ్ కెమిస్ట్రీ పార్ట్. ఓకేనా, సో తర్వాత మళ్ళీ మనం సెకండ్ చాప్టర్లో మళ్ళీ మనం టైప్స్ ఆఫ్ ఫోర్సెస్లో మళ్ళీ మనం కలుసుకుందాం 8th క్లాస్ స్టూడెంట్స్. ఓకేనా, రైట్.